Hello everybody, this is Shweta. My name is Inder and welcome to our Channel. It's time for next scene from movie Andhra King Taluka. Let's watch. Let's watch it. నా కూతుర్ని నా థియేటర్లో ఎంత ధైర్యం! సార్ నేను చెప్పేది ఒకసారి అన్నాడు సార్, తప్పుగా అర్థం చేసుకోకండి సార్. సార్ నేను మహాలక్ష్మి నిజంగా ప్రేమించుకున్నాను. మహాలక్ష్మి ఎట్లా మహాలక్ష్మి నాలిక సీరంత జాగ్రత్త. మహాలక్ష్మి కాదు, తను నా కూతురు. నీది ప్రేమ కాదురా, నువ్వు చేసింది ప్లానింగ్. సార్ బాయసారో ప్లాన్, దిమ్మ తిరిగిపోయే ప్లాన్. సార్ అలా అనకండి సార్. సార్ మాది ప్రేమ సార్. సార్ అయ్యో ఎలా చెప్పాలి సార్? సార్ సార్ అది మాటలతో చెప్పలేదు సార్. సార్ చెప్పిన అర్థం కాదు సార్. సార్ తను 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 నాది ఎక్కడ ఉంది సార్? సార్ గుండెల్లో ఎట్టుకొని చూసుకుంటాను సార్. సార్ ప్రాణం సార్. నా కూతుర్ని నీ ప్రాణంతో ఇల్లు కడతావెట్రా? అరే రే నీ ప్రాణానికి ఇల్లు పెట్టరా? నువ్వెంత, నీ బతుకెంత? నా థియేటర్ బయట బ్యానర్ కట్టుకోవడానికి సోటు దొరికితే చాలు అని ఆనందపడిపోయా. ఆఫ్టర్ ఆల్ ఒక ఫ్యాన్ కదా నువ్వు. ఏడు పురుషోత్తం గారు, అమ్మాయిని ఏ ఊరు ఇచ్చారని అడిగితే ఏం చెప్పాలరా? రే ఆ ఊరు పేరేట్రా? ఏదో లంకలే, దారి తీరు లేని ఊరికి ఇచ్చాను. అల్లుడేం చేస్తారని అడిగితే గాలికి తిరిగే ఆంధ్ర కింగ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అని చెప్పాలా? తప్పు నీది కాదురా, నువ్వు పుట్టి నేలది. తప్పు నీదో ఆడదో కాదు, నేలది. కానీ మీది అత్యాస. ఉండడానికి కరెంట్ కూడా ఉండదు, కానీ ఏసీ థియేటర్ ఓనర్ అయ్యి నా ఒళ్ళో కూర్చుందాం అనుకున్నాడు. దారి తిరుగులేదు కానీ మీకు బడి కావాల్సి వచ్చిందా? ఇసుక దిబ్బల మీద బతికే లేబర్ నా కొడుకులు. ఇన్నేళ్ళు మా ఊరు మీద పడి బతుకుతున్న మీరొకరు ఉన్నారని జనాలకి తెలియదు. రోజు ఫ్యాను ఫ్యాను అని అరిచి గుడ్డలు సించేసుకుంటున్న నువ్వొకడు ఉన్నావని మీ ఆ హీరోకి తెలియదు. ఈ బతుకులు రే ఒకటి చెప్పరా నాకు, ఇంతకాలం ఆంధ్ర కింగ్ ఫ్యాన్ అనే కేర్ ఆఫ్ అడ్రస్ తో తిరిగే నువ్వు నా థియేటర్ లో 4 టికెట్ ముక్కలు సంపాదించుకోవడానికి తప్ప బయట అడుగు పెడితే దేనికి పనికి వస్తారు? చెప్పరా ఎర్రి ఎదవా, దేనికి పనికి వస్తావు? మాట్లాడుతున్నాను ఇటు చూడరా. చెప్పా It's a panic. It's a panic. ప్రెసిడెంట్ గారికి ఇది కూడా ఉందేంటి? అన్నా ఏడికి అన్న నన్ను అత్తే కాదు, పిచ్చి కూడా ఉన్నట్టుంది. లేచి కనబడు. లేచి నిలబడు, అడుగుని వేసి పడుకు, లేచి కలబడు. లేచి లేచి కనబడు. పురుషోత్తం గారు, నాకు విషయం బాగా అర్థమైంది. నాది ప్రేమే అని నీకు అర్థం అవ్వాలన్నా, మేమున్నాం అని నువ్వు గుర్తించాలన్నా, నా బతుక్కి నువ్వు ఇలువ కట్టాలన్నా. నేను థియేటర్ కట్టేస్తా.
ఫ్యాన్ గా నీ థియేటర్ బయట బ్యానర్ కడితే చూసావు, ఇప్పుడు అదే ఫ్యాన్ గా నీకంటే పెద్ద థియేటర్ కడితే ఎలా ఉంటుందో చూపెడతా. నా ఊళ్ళో నేను పుట్టినట్టే సీలింగ్ కి తగలకుండా ఉండేంత ఎత్తులో మా ఆంధ్ర కింగ్ సూర్య ప్రతిష్టాత్మకంగా తీరిపోయే గ్రాండ్ ఓపెనింగ్. अच्छा 100 ग्रैंड మన ओपनिंग అభిమాన హీరో సినిమా మీ అభిమాన థియేటర్ లో మహాలక్ష్మి 70mm గ్రాండ్ ఏసీ డిటిఎస్. ఆ మహాలక్ష్మి థియేటర్ ఓనర్ గా వచ్చి ఈ మహాలక్ష్మి థియేటర్ ఓనర్ కూతుర్ని పెళ్లి చేసుకుంటా. కాసుకో ఏబా నంద బాగుంటుంది. అవసరం లేదు, ఓకే పిచ్చి ముదిరి ఆడిపోతాడు. బుర్ర దొప్పిందా నీకు? ఏంటి ఇక్కడ థియేటర్ కట్టేస్తావా? ఎవడొస్తారా ఇక్కడికి? ఏముందిరా ఇక్కడ? అసలు థియేటర్ కట్టడానికి ఎంత డబ్బులు అవుతాయో తెలుసారా నీకు? ఏరా నీ జేబులో ఉన్న డబ్బులు చూపి ఒకసారి. ఆహా, పాత న్యూస్ పేపర్లు కొనిపెట్టుకోవడానికి దాచిపెట్టుకున్న డబ్బులు రా ఇవి. ప్రేమలో 20 ఏళ్ళు కష్టపడి చదువుకొని ఇప్పుడు అటెండి ఉద్యోగాలు సంపాదించే టైం రా ఇది. అలాంటి నువ్వు ఇప్పుడు ఏదో ఆవేశానికి పోయి మాట్లాడిన దానికి రే, ఇది నా కోరిక కాదురా, మీ నాన్న ఆశ. ఒరే అమ్మాయిది ఏముందిరా, ఇలా కాకపోతే రేపు ఎవరితో ఒక దొరుకుతుందిరా. పద, ఒక 10 రోజులు నువ్వు నేను కలిసి తాగుదాం పద. రే ఆడు నా ప్రేమ తప్పట్టాడు, మన ఊరిని అవమానించాడు, ఆంధ్ర కింగ్ ఫ్యాన్స్ అని ఎగతా చేశాడరా. చూడే నీకు అర్థమవుతుందారా? అయినా అన్న దాంట్లో తప్పేముందిరా? నువ్వే ఎలా వెళ్ళి సినిమా హీరోలో పెద్ద ఛాలెంజ్ చేసి వచ్చావు. జీవితం అంటే సినిమా కాదు, బయటికి రా. రే నువ్వు ఆంధ్ర కింగ్ ఫ్యాన్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ విషయం మర్చిపోయి మారుతున్నావు. ఆంధ్ర కింగ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు వైస్ ప్రెసిడెంట్. నువ్వే ఏదో పెద్ద గుర్తింపు కళ్ళ కట్టుకొని తిరుగుతున్నావు. అసలు మనలాంటి వాళ్ళు ఒకడు ఉన్నావని తెలుసా సూర్య గారికి? తప్పు, నువ్వు కూడా అలా తప్పుడు కోతలు కోతున్నావు. ఎంతసేపు నీ పక్క నుండి నీకు నచ్చినట్టే నేను మాట్లాడాను రా. జరగబోయేదే నేను చెప్తా, జరిగేదే నేను నమ్ముతా. నాకు మాత్రం ఇక్కడ ఏ అనిపిస్తే అదే చేస్తా, ఎవరున్నా లేకపోయినా. రే నేను ఎక్కడో చదివారా, మూర్ఖులతో పాటు తిరిగితే మనం కూడా మునిగిపోతామని. నాకు నీతో నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను అనుకోకు. నీకు దూరంగా ఉన్నా నిజాన్ని మాత్రం నీకు దగ్గర చేస్తా. ఆ రోజు నుంచి ఈ వార్తలే మా ఇద్దరి మధ్యలో ఉత్తరాలన్నయ్య. మీ 100వ సినిమాకి ఆడ థియేటర్ ఓపెనింగ్ అని మరి ఛాలెంజ్ చేశాడన్నయ్య. ఇప్పుడు ఆ సినిమాయే లేదన్న విషయం ఆడికి తెలియజేయాలి కదన్నయ్య. ఆడు గెలవలేడు అన్న నిజాన్ని త్వరగా చెప్పే ప్రయత్నమే ఇదంతా, అంతే తప్ప ఆ ఉద్దేశం ఏం లేదన్నయ్య. బాబా అంటే నేను ఇంతసేపు చెప్పిన మాటలు మీరు నమ్మట్లేదు అనమాట. ఒకప్పుడు బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి అప్పులు చేసిన రోజులు ఉన్నాయని. అలాంటిది సాగర్ మీ అకౌంట్లో 3 కోట్లు వేసాడన్న మాట నమ్మి మీరు ఎంత దూరం వచ్చారా? నేను ఎక్కడో చదివానరా, మూర్ఖుడు తలుచుకుంటే ఏమైనా చేయగలడు అని. ఏటనే మీరు కూడా నువ్వు వాడు ఇవ్వలేడు అని అంటున్నావు, నేను వాడు ఎలా ఇవ్వగలిగాడు అని ఆలోచిస్తున్నాను. మన ఇద్దరికి నిజం వాడిని కలిస్తే నేను చెప్పానే మహాలక్ష్మి థియేటర్ ఇదే అనే. ఇక్కడ ఇక్కడ మీ బ్యానర్ కట్టేవాడు, ఇక్కడే టికెట్ల కోసం గొడవలనే. అక్కడే సాగర్ మహాలక్ష్మిని మొదటిసారి చూసింది. అక్కడ ఒక పెద్ద మహాలక్ష్మి వెడ్స్ కుమారా. ఏంటిది? మహాలక్ష్మికి ఇంకెవరితోనో పెళ్ళి. ఇవాళ రాత్రి 8:30కే అంటారు. ఇప్పటికైనా నేను చెప్పేది నమ్ముతారా అన్నయ్య?
సాగర్కి మీకు ఇచ్చే అన్ని డబ్బులే ఉండుంటే ఆడు పందెం గెలిచి అమ్మాయిని దక్కించుకునేవాడు కదనే. అరే ఓడిపోయాడు కాబట్టి. నీకెందుకు బిల్డప్? ఆయన వస్తున్నప్పుడు ఆయన అయితే హీరో, నేను ఈ సీన్లో వెళ్ళను. నువ్వు వెళ్ళిన భోజనాల సంగతి చూడరా. ఏంటే పెళ్లి కూతురు కదా ఎక్కడండి? పెళ్లి కూతురు కదా. మీరు పెళ్లి కొడుకు తాలూకా పెళ్లి కూతురు తాలూకా అండి? ఆంధ్ర కింగ్ తాలూకా. ఆంధ్ర కింగ్ తాలూకా. పెళ్లి కూతురు ఎక్కడ? పెళ్లి కూతురు ఇటే పినండి. ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్నావా? నా ఇష్టంతోనే చేసుకుంటున్నా. నీకు సాగర్ నన్ను ప్రేమించిన విషయం మాత్రమే చెప్పుంటాడు. నన్ను మోసం చేసిన విషయం ఈశ్వర్కి కూడా తెలిసి ఉండకపోవచ్చు. ఓ మోసమా? अब ये क्या सीन है? అమ్మాయి గారండి, మీ నాన్నగారు కనపడకుండా బోర్క వేసుకుంటుంది మీరు కాదండి, నేను. ఓసారి మీ ఇద్దరిని ఓటర్ వదిలేసినందుకే నా ఉద్యోగం పీకే. ఈసారి మీ ఇద్దరి మధ్య నిర్మాణం తెలిసిందనుకోండి, నా ప్రాణాలు తీసేస్తారు. అసలే మీ నాన్నగారు బోర్డు పరిపడి పోయిందా గురించి వదిలేసంటే ఇదిగో కాబోయే చెప్తున్నా. రేపు మనం కట్టబోయే కొత్త మహాలక్ష్మి థియేటర్కి కాబోయే కొత్త మేనేజర్వి నువ్వే. ఏంటి మేనేజరే? కట్టాలి థియేటర్. ఈ పిల్ల నాకు తెలుసు, ఎవరో సాగర పిల్ల. రోజు మిల్క్ ఇద్దరు హ్యాండ్ ఒకరు హ్యాండ్ ఇస్తాను అంతే. ఒరే తుంటావు. నమస్తే రత్తనే. చెప్పు. అక్కడ చూడు, 4 ఎవరికి అంటే 1 2 3 4. ఒరే తమ్ముడు, ఓ క్యాల్కులేటర్ అంట. ఇప్పుడు మనకు కావాల్సింది లైట్ కనబడదండి. ఇటుకోటి ₹2.50 అబ్బాయి. అంటే 15,000 ఇంటూ 50, 7,50,000. ఇంకా సిమెంట్, బత్త సిమెంట్ ఎంత అండి? దానికి వచ్చి 350 పట్టాలా? సుమారు 70,000 అవుతాడు. నువ్వు ఏకంగా థియేటర్ కట్టాలన్నావు. 5, 10, 15, 25, 25 ఇంటూ 70,000, 15,50,000. अरे रे ఇసుక ఇసుక 500. నువ్వు కొనేస్తావేట్రా? కనుక్కున్నావండి. కనుక్కోవడం ఓకే, కొనుక్కోవాలంటే మాత్రం 6 లక్షలు. ఓకే. సీనీలు, రేకులు, టాయిలెట్లు, 8 రంగులు, 10,42,000. ఇంకా ప్రొజెక్టర్ రూమ్. నోటు దోశ అసలు మొత్తం 2,65,32,240 ఆల్మోస్ట్ 3 crores. చెప్పాలా? చెప్పాలి. కట్టేస్తే వెళ్దాం. నేను కడతాను. ఇప్పుడు బిల్లే కట్టలేకపోతున్నారు, థియేటర్ కడతారండి. अरे रे గణేష్ ఏంటి ఇన్ని డబ్బులు ఎక్కడ ఉంటాయంటావా? ఏమండే రాజకీయ లెక్కలున్నా బ్యాంక్ లో ఇప్పుడు థియేటర్ కట్టడానికి లోన్ ఎంత కావాలి? 2,67,32,000 మాత్రమే. కూర్చోండి, రండి. మరి ఏది ఇచ్చారండి? నమస్కారం సార్, టీ తాగుతారా కాఫీ తాగుతారా? మా కాఫీ టీలు అలవాట్లేవు, 2 రోజులు కట్టరా. ఏటా సంవత్సరం నువ్వు తాగుతావా? ఓ ఇద్దరు తాగుతావు, 3 ఎట్రా. 3 బాబు, సెక్యూరిటీగా పెట్టడానికి మీ దగ్గర ఏమైనా పేపర్స్ ఉన్నాయా? అడుగుతారా? చెప్పాను కదా, చూపించండి. బాబు.
ఈ ఎడ పక్కన చూసారా ఇదే ఈశ్వరగాడి ఇల్లు. ఆడికి మనకి పట్లేస్తా కావాలంటే మీరు లోన్ ఇచ్చిన తర్వాత Okay. అన్ని క్లియర్ గా చెప్తానండి. ఇదిగో ఇది చదరకిల్లండి. చేపల పులుసు చాలా బాగుపడుతుంది. లోన్ ఇచ్చిన తర్వాత మీకు పంపిస్తాను సార్. ఇదిగో ఈ చెట్టు ఈ రైతు బాటకుండా మనోడంటే సాగర్ ఏమనుకుంటున్నారు ఆంధ్రకి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. నా టికెట్లు మీకు కూడా ఇస్తాను. ఫ్యామిలీతో సహా సినిమా అరే రే 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 రే. ఇంతకీ ఇల్లు మీదేనని గవర్నమెంట్ వారు ఇచ్చిన దస్తావేజులు ఏమైనా ఉన్నాయా? చచ్చా అలాంటివి లేవండి. Road meeting cancelled. కావాలంటే బాగా వెళ్ళండి. అరే రే రే రే. ఏంటిది? ఆడపిల్లే కదా పెళ్లి కోసం అని నగలు తయారు చేయించి పెట్టారు. నువ్వు ఆ నగలెందుకు, నువ్వు ఉంటే చాలు అనేటే. ఎలాగో పెళ్లి కోసమే కొన్నారు కదా, మన పెళ్లి కోసం ఉపయోగపడాలని. గౌతమ, ఈ జనాలతో పందెం గెలవచ్చాము కానీ నేను గెలిచినట్టు ఈ పందెంలో నీయే గెలవాలి. నీ నాన్న చలో సూపర్ అచ్చా. అండి. అది మా పెళ్లితో మొదలవ్వాలి. నేను ఇల్లు తొలిపేసమంటారా? ఏ ముద్ర కూడా మాట్లాడరా? ముంచారు. అసలు ఏం చెప్తారు వీళ్ళు? अरे रे से ये वॉच शॉट थे उसको थिएटर, लेकिन अभी तक कंफर्म नहीं हुआ उसने भेजा कि नहीं. एंड महालक्ष्मी is getting married to someone else because she says he cheated. He cheated. क्या सीन क्या और है? अभी लोग बहुत कोशिश कर रहे लोन वोन्स की, बट they are not, they don't have And anything. Surya is also trying to track who sent the money. Money, absolutely. Who did it and where is he? No Did idea. he यार. was he able to build the theater? क्या है अभी महालक्ष्मी की शादी होगी नहीं होगी? और कैसे लोग मैनेज कर पाएंगे, बिकॉज वही यार. देखना और है. इनफैक्ट मुझे बंदी अच्छी लगे, खुद का ज्वेलरी Yes. लाके दे रही है कि, but it was good. Cool. That's it for more. Meanwhile, take care. Bye bye.